రాహుల్ గాంధీ గారు స్టేజ్ ఎక్కితే సరే, స్టేజ్ ఎక్కితే చాలు. అదే మైక్ ముందు పెట్టుకుంటే చాలు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, టీవీ ముందు పోయి చెప్తున్నా, ఎందుకు రాత్రి కలలో లేపి ఇట్లా లేపి లేపి నిద్రలో నడి నిద్రలో లేపిన ఏం చెప్తారంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కేవలం ఓసీల చేతిలోనే అంతా ఉంది. వాళ్ళే నడిపిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవునా కదా? అతని నిజ స్వరూపం మీ ముందుకు ఒక నిమిషంలో బెట్టబయలు చేయబోతున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేర్చాల్సిన బాధ్యత మీదే. ఈ వీడియో చూసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు అదే నాయకులు ముక్కు మీద ఏలేసుకోక తప్పదు. ఇక అసలు విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎవరిదయ్యా అని చిన్న పిల్లోని పిలిచి అడిగిన ఏం చెప్తాడు? అదే నకిలీ గాంధీ, అదే రాహుల్ గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ సొంత ఆస్తులా ఫీల్ అవుతారని అంటారు కదా. అదే వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ జాతీయ కమిటీ అంటే ఏఐసిసి కమిటీ అంటారు. దాంట్లో 25 మంది ఉన్నారు. ఆ 25 మందిలో 11 మంది ఓసీలే అండి. అంటే 44% మంది ఓసీలే. వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కదా జాతీయంగా, ఆ స్పోక్స్ పర్సన్స్ 40 మంది. దాంట్లో 22 మంది ఓసీలే. అంటే 55% మంది ఓసీలే. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే వాళ్ళ ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉన్నటువంటి కమిటీని వాళ్ళు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని పిలుచుకుంటారు. దానికి ప్రతి దానికి అధ్యక్షుడు ఉంటాడు కదా. ఆ 31 రాష్ట్రాలకు అధ్యక్షులు అయితే ఏదో పీసీసీ ప్రెసిడెంట్లు ఉన్నారో దాంట్లో 13 మంది ఓసీలే. అంటే 42% మంది ఓసీలే. ఇక ఆ రాష్ట్రాలకు అధ్యక్షులు కూడా ఆ రాష్ట్రాలకు ఇన్ఛార్జెస్ కూడా ఉంటారు కదా. ఆ ఇన్ఛార్జెస్ ఎంతమంది తెలుసా? 24 మంది. దాంట్లో 11 మంది ఓసీలే. అంటే 45% మంది ఓసీలే. ఇక వారి రాష్ట్రాలకు అంటే వారి చేతిలో అధికారంలో డైరెక్ట్గా ఉన్నవి 3 రాష్ట్రాలే. దాంట్లో 2 రాష్ట్రాల సీఎంలు ఓసీలే. తెలంగాణ మరియు హిమాచల్ ప్రదేశ్ సంబంధించింది. ఇక అంతెందుకు రాహుల్ గాంధీ తనని కాశ్మీరీ బ్రాహ్మణ్ని, అదే పండిట్ని, నా గోత్రం దత్తాత్రేయ గోత్రం అని చెప్పుకుంటాడు. అంటే అతను చెప్పుకున్నట్టు ప్రకారం అతను బ్రాహ్మణే కదా, అంటే ఓసీనే కదా, అతని కుటుంబం ఓసీనే కదా అతను చెప్పుకున్న ప్రకారం. అంటే నువ్వే ఓసీవి, నీ కుటుంబం ఓసీ, నీ పార్టీలో ఇంత శాతం ఓసీలు పెట్టుకొని అన్ని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం, ఓబీసీ వాళ్ళకి అన్యాయం చేసింది ఎవరు? నువ్వు, నీ పార్టీ కదా. అసలు మీరు, మీ కుటుంబం అందరూ రాజకీయ సన్యాసం తీసుకొని ఓసీలు ఎవరైతే ఉన్నారో మీ దాంట్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు ప్రతి బాధ్యతలు రిజైన్ చేయించేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి న్యాయం చేయండి. మొదట ఆ పని చేసి మీరు చెప్పడం మాట్లాడడం నేర్చుకోండి బయట. బ్రిటిషోడు పెట్టినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. ఆ బ్రిటిషోడు ఏం చేశాడు? వాడు ఉన్నప్పుడు మన కులాల మధ్యలో చిచ్చులు పెట్టి వాడికి ఎక్కువ రోజులు ఉండేటువంటి ప్రయత్నం, మనం పాలించే ప్రయత్నం చేశాడు. అదే పందాలో బ్రిటిషోడు పెట్టినటువంటి పార్టీ కాబట్టి అదే పందాలో నడుస్తూ వారికి ఎట్లా అధికారం రాదు అని క్లారిటీ ఉంది కాబట్టి మన మధ్యలో చిచ్చు పెట్టేసి కాలం గడుపుదామని చెప్పేసి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉచ్చులో ఎవరూ వెళ్ళకండి, ఆ మాయలో పడకండి. తస్మాత్ జాగ్రత్త.